హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేస్తే వేడి వేడిగా అన్నం చేసినా, బిర్యానీ చేసుకున్నా, చపాతీ చేసినా కానీ వాటన్నింటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎప్పటి నుంచో ఈ టైప్లో చేయాలని నేను చాలాసార్లు ప్రయత్నించానండి, కానీ ఇవాళకి కుదిరిందండి. ఈ విధంగా చేసుకొని తినాలని నాకు చాలా అంటే చాలా ఇష్టంగా ఉండేదండి. అందుకనేసే ఇవాళ దీన్ని రెడీ చేసి ఒక పట్టు పట్టానండి. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం ఇలా ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిగడ్డలు ఒక 3 తీసుకునేసి, అంటే కొంచెం ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చు, దాంట్లో వచ్చే నష్టం ఏం లేదు. కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం కర్రీ ఎక్కువ వస్తుంది, తక్కువ తీసుకుంటే తక్కువ వస్తుంది. అంటే ఇంట్లో మనం ఉండే మెంబర్స్ని బట్టి ఈ కర్రీ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఆ ఉల్లిపాయలని ఇలా మీద పొక్కు తీసేసి, ఆ తర్వాత ఏర్లు భాగంలో ఉండే ఈ తెల్లగడ్డనైతే కట్ చేసేసి ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి, ఓకేనా. ఎట్లా అంటే ఈ కర్రీకి మాత్రం ఖచ్చితంగా పాత గడ్డలు తీసుకోవడం చాలా వరకు మంచిదండి. మంచి రుచి వస్తాయి. అంటే ఆరిన గడ్డలు, ఓకేనా. పచ్చి గడ్డలు కాకుండా, అంటే కట్ చేయంగానే కారు వచ్చి కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి చూడండి, అలాంటి గడ్డలు కాకుండా మనం కొరుక్కొని తింటుంటే కొంచెం తీపిగా అనిపిస్తాయి చూశారు, పాత గడ్డలు ఆరినవి, అవి తీసుకోవాలండి. అవి తీసుకునేసి ఈ టైప్లో కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకుందాం. చూడండి, ఈ సైజులో కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 2 గంటల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అలా వేడెక్కనిచ్చి దాంట్లో జీలకర్ర కొంచెం వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. వేసాక వీటిని ఇలా సన్న మంట మీదనే బాగా కలుపుతూ ఇలా విడిపోయేంత వరకు ఇలా కలుపుతూనే బాగా ఇలా వేగనిచ్చుకోవాలండి. ఉల్లిపాయలు ఏంటంటే బాగా ఇలా వేగాలి, అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా రాకూడదు, ఓకేనా. ఒక మంచి మీడియం కలర్లో రావాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకునేసి కారం 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని, గరం మసాలా సగం టేబుల్ స్పూను సరిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూను. దాన్ని బట్టి ఏంటంటే ఈ కర్రీలో ఎంత అవసరమో తర్వాత చూసి వేసుకోవచ్చు, సాల్ట్ వచ్చే నష్టం లేదు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే మనం బాగా వేగనిచ్చుకోవాలి. అంటే మనం వేసిన ఈ కారం, ధనియాల పొడి ఇవన్నీ ఏంటంటే ఈ కారం వాసన పోయేంత వరకు వీటిని ఒక 2-3 నిమిషాల పాటు సన్నమంట మీదనే ఇలా కొంచెం తిరిగేసుకుంటూనే బాగా వేగనిచ్చుకోవాలండి, ఓకేనా. ఇందులో ఈ కారం ఇవన్నీ ఎంత బాగా వేగుతాయో ఆ కర్రీ అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా అంతా పెరిగేసుకుందామండి, ఒక చిన్న కప్పు. ఈ పెరుగుని దాంట్లో వేసిన తర్వాత సేమ్ అదే కప్పులోనే కొద్దిగా నీళ్లు పోసి అలా తొలిపి అందులో పోసేసుకునేసి కొంచెం దీన్ని అలా కలుపుతూనే దీన్ని కూడా మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిచ్చుకోవాలండి. అంటే ఈ పెరుగు కరిగి నెయ్యిలాగా మారాలి, ఆ టైప్ వచ్చేంత వరకు దీన్ని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకునేసి ఇలా కలుపుతూనే ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇలా ఉడికించుకుంటే చూడండి ఈ టైప్లో నెయ్యిలాగా మారుతుందండి ఈ పెరుగు, ఓకేనా. ఈ విధంగా దీన్ని మనం బాగా కరగనివ్వాలి. ఈ టైప్లో కరిగిన తరువాత ఈ విధంగా వచ్చాక అప్పుడు స్మెల్ వస్తుంటుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుంటుంది తెలీసా, అంత బాగుంటుందండి, ఓకేనా. ఈ టైపు బాగా ఉడికించుకునేసి ఇప్పుడు మనం కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకునేసి మీదకించి చల్లేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్ ఈ కర్రీ చేయడము. ఈ విధంగా కానీ ఇంత సింపుల్గా ఈ కర్రీ చేసుకునేసి ఖర్చు కూడా చాలా అంటే చాలా తక్కువ అండి ఈ కర్రీకి మాత్రం, కానీ చాలా అంటే చాలా తొందరగా ఈజీగా చేసుకునే ఈ ఆనియన్ కర్రీ అండి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అంటే నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ట్రై చేసి చూడండి, అప్పుడు మీరే అంటారు బా సూపర్ ఉంది అన్నా అని, ఓకేనా. ఈ టైప్లో ఎవరైనా సరే చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా చేసుకునేసి ఇంకా బిర్యానీ, వెజ్ బిర్యానీ అలా చేస్తాం కదా, చికెన్ అయినా ఏదైనా సరే
ఆ బిర్యానీలోకి ఇది కాస్త వేసుకొని తిని చూడండి. బిర్యానీ కానీ, పులావ్ కానీ, టమోటా రైస్ కానీ ఇట్లా ఏదైనా సరే మసాలా రైసులు చేస్తారు కదా, అలాంటప్పుడు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతం అండి. ఒక్క ముద్ద తినేటోళ్ళు ఒక ప్లేట్ కంపల్సరీ లాగిచ్చేస్తారు, అంత బాగుందండి. కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు వెయిట్ చేయండి.